జగన్లో ఒక భారీ మార్పు కనిపిస్తోంది. కార్యకర్తలు ఖుషి అయ్యే సమయం. ఎందుకు అంటే ఇప్పటి వరకు అధికారులు ఉన్నారు మొన్నటి వరకు 5 ఏళ్ల పాటు. కార్యకర్తలను పట్టించుకోలేదు జగన్ అనేది. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చేశారు. కార్యకర్తలు జగన్ పట్టించుకోలేదు, అందుకని ఆయన ప్రతిపక్షంలోకి వచ్చేసారు. ఇప్పుడు మళ్ళీ కార్యకర్తలు జగన్ పట్టించుకోవడానికి రెడీ అవుతున్నారు. రేపు సంక్రాంతి తర్వాత వెళ్ళబోతున్నారు. కార్యకర్తలతో జగన్ అన్న అనే కార్యక్రమానికి ఆల్రెడీ రూపకల్పన చేశారు. అఫీషియల్గా ఆయన దానికి సంబంధించి అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు, ప్రజల్లోకి వెళ్ళబోతున్నాను అనేది. అయితే ఇక్కడ కార్యకర్త ఖుషి, ఆయన వస్తే హ్యాపీ. కానీ ఎంతవరకు కార్యకర్త నుంచి ఒక ఛాలెంజ్లు, ఒక సవాళ్ళు ఎదుర్కోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి? ఎందుకంటే కొంతమంది జగనన్న వచ్చాడు అని హ్యాపీగా ఉంటారు. అలాగే కొంతమంది ఎందుకు ఓడిపోయాం, గతంలో చేసిన తప్పులేంటి, తప్పిదాలేంటి అని విశ్లేషించడానికి కూడా చాలామంది రెడీగా ఉన్నారు. జగన్ ఎదురుపడితే మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. జగన్ ఎదురుపడితే ప్రశ్నించడానికి రెడీగా ఉన్నారు. బయటోళ్ళు కాదు, సొంత పార్టీ కార్యకర్తలే సిద్ధంగా ఉన్నారు ప్రశ్నించడానికి. అక్కడ స్థానికంగా ఉన్న లోపాలని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. తమ ఆ స్థానిక నాయకుడు చేసిన తప్పిదం ఏంటి, లేదంటే గత ప్రభుత్వ హయాంలో జరిగిన నష్టం ఏంటి, దానివల్ల ఎంతవరకు ఓటమి పాలయ్యాం, ఏం కోల్పోయాం, ఇవన్నీ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అవన్నీ మరి ఓపికగా జగన్మోహన్ రెడ్డి వింటారా? కార్యకర్తలకు ఆ స్థాయి అవకాశం ఇస్తారా? గురు శుక్రవారాలు కార్యకర్తలతోనే ఉంటామని చెప్తున్నారు. మొత్తం పార్లమెంటు నియోజకవర్గాల వారీగా, అంటే మొత్తం ఒక్కొక్క జిల్లాలో ఆయన పర్యటన ఉండబోతోంది. అది ఎన్ని రోజులు ఉంటుంది, ఏంటి ఆ షెడ్యూల్ ఏంటి అనేది కూడా ఆల్రెడీ క్లియర్గా ప్రకటించారు. కాకపోతే అక్కడ వాళ్ళు చెప్పే సమాధానాలు, వాళ్ళు వేసే ప్రశ్నలకు జగన్ దగ్గర ఉండే సమాధానం మీద ఆధారపడి ఉంటుంది. కార్యకర్తలు సహకరిస్తారా లేదా, జగన్ రెడీ అయిపోతున్నారు, సరే కార్యకర్తలు ఎంతవరకు సహకరిస్తారనే డౌట్స్ కూడా రేజ్ అవుతున్నాయి. ఇప్పటికే కార్యకర్తల్లో కొంతమంది మేము నిజమైన కార్యకర్తలు అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే కొంతమంది డబుల్ గేమ్స్ ఆడుతున్నారు కార్యకర్తలు. అటువంటి వాళ్ళని దగ్గరికి చేర్చి నిజాయితీ గల కార్యకర్తలను దూరం పెడుతున్నారన్నారు. ఇప్పటికైనా నిజాయితీగా పార్టీ కోసం, జగన్ కోసం పనిచేసే వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి అని కూడా కోరుకుంటున్నారు. మరి రేపు పర్యటనలో అది జరుగుద్దా? ఎంతవరకు కార్యకర్తలు ఖుషి అవుతారు? రేపొద్దున అది మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావడానికి ఈ పర్యటన ఉపయోగపడుతుందనేది వేచి చూద్దాం.